ఈ అమ్మాయి గత 18 సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మ ఇచ్చిన మందుల్లే తింటూ ఉంటుంది. ఆ టాబ్లెట్స్ లో ఏదో తేడాగా అనిపిస్తుంది. అదే రోజు రాత్రి అమ్మ వచ్చి టాబ్లెట్ ఇవ్వగానే ఈ అమ్మాయి ఏమీ ఆలోచించకుండా ఆ టాబ్లెట్స్ తినేసినట్లు నటిస్తుంది. అమ్మ వెళ్ళగానే ఆ అమ్మాయి తన నోట్లో ఉన్న టాబ్లెట్ ని తీసి దాని పేరుని కనిపెడుతుంది. ఆ తర్వాత నైట్ లో ఆమె కంప్యూటర్ దగ్గరికి వెళ్లి ఆ టాబ్లెట్ పేరుని రాసి దాన్ని సెర్చ్ చేస్తుంది. కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడంతో దాని గురించి ఈమెకి ఏమీ తెలియదు. ఇదంతా కిచెన్ లో కూర్చొని అమ్మ అంతా చూస్తూ ఉంటుంది. తెల్లవారగానే అమ్మ తన పనిలో బిజీగా ఉన్నప్పుడు ఈమె మెడికల్ షాప్ కి ఫోన్ చేసి ఆ టాబ్లెట్ గురించి అడుగుతుంది. కానీ ఆ మెడికల్ స్టోర్ వాళ్ళు ఈ అమ్మాయికి ఏమీ చెప్పరు. దాంతో ఈ అమ్మాయి ర్యాండమ్ గా ఒక నెంబర్ కి కాల్ చేసి ఆ టాబ్లెట్ పేరుని గూగుల్లో సెర్చ్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు సెర్చ్ చేసి ఆ రెడ్ కలర్ టాబ్లెట్ ని హార్ట్ ప్రాబ్లమ్స్ కోసం యూస్ చేస్తారు అని చెప్పడంతో ఈమె షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈమెకి వాళ్ళ అమ్మ ఇస్తున్న టాబ్లెట్ కలర్ గ్రీన్ అయ్యి ఉంటుంది. దాంతో ఆ రోజు సాయంత్రం అమ్మ కూతురు తింటూ ఉంటే కూతురు అమ్మతో సినిమాకి వెళ్దామని అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్తారు. సినిమా మధ్యలో ఈ అమ్మాయి వాష్రూమ్ కి వెళ్లాలని చెప్పి బయటకి వచ్చి ఎదురుగా ఉన్న మెడికల్ స్టోర్ కి వెళ్లి ఆ టాబ్లెట్ ని చూపించి వాటి గురించి అడుగుతుంది. ఆ మెడికల్ స్టోర్ లో పనిచేసే ఒక ఆమె ఆ గ్రీన్ కలర్ మాత్రలు శరీరంలో కింద భాగాన్ని ప్యారలైజ్ చేయడానికి యూస్ చేస్తారు అని చెప్తుంది. ఇది విన్న అమ్మాయి షాక్ అయిపోతుంది. అప్పుడే అమ్మ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని గట్టిగా అరిచి ఒక ఇంజెక్షన్ వేసి తీసుకుని వెళ్లిపోతుంది. ఈ అమ్మాయి కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ముందర ఒక ఫుడ్ ఉంటుంది. డోర్ లాక్ చేసి ఉంటుంది. దాంతో ఈ అమ్మాయి డోర్ ని ఎంత తీయడానికి ట్రై చేసినా కూడా ఈమె తీయలేకపోతుంది. దాంతో ఈ అమ్మాయి కిటికీ నుంచి బయటకి చూస్తుంది. ఆ తర్వాత వచ్చి బలం కోసం కడుపు నిండా ఫుడ్ తిని తన నోట్లో నీళ్లు నింపుకొని బయటకి వెళ్తుంది. తన రూమ్ పక్కనే ఉన్న అమ్మ రూమ్ లో ఉన్న అద్దాన్ని పగలగొట్టడానికి ఒక వస్తువుతో ఆ అద్దాన్ని క్రాక్ చేస్తుంది. క్రాక్ అయిన అద్దం పైన తన నోట్లో ఉన్న నీళ్ళని ఉమ్మగానే ఆ అద్దం పగిలిపోతుంది. దాంతో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ రూమ్ లోకి వెళ్లిపోతుంది. పార్ట్ 2 కోసం కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.